అయోధ్య రామ మందిరంలో గర్భాలయంలో ప్రతిదీ ఓ విశేషమే. ఇందులో శిల్ప సంపద అపురూపం. రామాలయంలో విశేషాల్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. అయోధ్య రామాలయం సుందర రూపాన్ని వర్ణించడానికి ఎంతసేపు అయినా పడుతుంది. ఇక్కడ ప్రస్తుతం నేనున్నాను. ప్రధానంగా ఇది ఎంట్రన్స్ కావడానికి ముందున్నటువంటి లెఫ్ట్ సైడ్ మార్గం, ప్రతి ఒక్క రూట్ కూడా, ప్రతి ఒక్క మార్గం కూడా ఇలానే చెక్కినటువంటి పరిస్థితి. శిల్పుల యొక్క ఘనత అంతా కూడా ఇందులోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా గర్వించేలాగా భారతీయులకు మరొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే అయోధ్య నగరం మాత్రమే అన్నట్టుగా ఈ యొక్క శిల్పాన్ని చెక్కారు. రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడని ప్రధానమంత్రి మోడీ ప్రతిష్టాపన సమయంలో ఉద్ఘాటించారు. అలాగే రామభక్త హనుమానికి రామాలయంలో ఎంతో ప్లేస్ ఉంది. అందులో భాగంగానే మనం ఎంటర్ అవుతున్నటువంటి స్టార్టింగ్లోనే శ్రీరాముడు తన హనుమంతుడిని ముకులిత హస్తాలతో కూడినటువంటి నమస్కారంతో ఇక్కడ కొలువై ఉన్నట్టుగా చిత్రీకరించారు. ఆ తరువాత సింహద్వారం మార్గం గుండా కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తుల్ని అలరించడానికి లేజర్ షో రూపంలో కూడా ప్రత్యేకమైనటువంటి లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా సర్వదర్శనం లభించేలాగా ఇది చేశారు. మనం ఎంటర్ అయినప్పుడు ఈ మార్గంలో రావాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అలాగే త్రిశక్తి అయినటువంటి అమ్మవారి రూపాలన్నింటినీ, అమ్మవారి రూపంతో పాటు అలాగే మహాగణాధిపతి గణపతి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లోనే ఉంటుంది. బహుశా వీటన్నిటి గురించి ప్రతి ఒక్క స్తంభం 350కి పైగా స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలన్నింటినీ వివరిస్తూ పోతే మాత్రం ఖచ్చితంగా రామ జన్మభూమిలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క చరిత్ర కూడా ఇతిహాసం లాగానే ఉంటుంది. మహాశివుడి రూపం ఏ రూపాల్లో ఉంటుందో ఇక్కడ నందిపైన ఉన్నటువంటి మహాశివుడు అలాగే ఈ రూపం ఉంది. నాట్యం చేస్తున్నటువంటి మహాశివుడి రూపం కూడా ఉంది. ఒకటేమిటి, ఎన్నో రకాలు ఈ యొక్క శిల్పి యొక్క నైపుణ్యాన్ని, శిల్ప కళను కూడా తెలియజేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సొబగులు వర్ణించడానికి కవులు కొత్తగా అక్షరాలు సృష్టించాల్సిందే. ఎందుకంటే అనుభూతి దగ్గర ఉండి చూస్తే కానీ రామజన్మభూమి యొక్క గొప్పతనం, రామజన్మభూమికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఈ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నేరుగా చూస్తేనే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. అందరూ కూడా ఇక్కడికి రామజన్మ భక్తులతో పాటు అయోధ్య చూడడానికి అందరూ కూడా మరి కొద్ది రోజుల్లో వస్తున్నారని తెలియడంతో స్పష్టంగా 2 సార్లు దర్శనం జరిగేలా చేశారు. ఒకటి ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడ రామ్ లల్లా యొక్క దర్శనం చేసుకోవచ్చని రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు ఇప్పటివరకు తెలిపారు. సమయం వేళల్ని కూడా మార్చే అవకాశం ఉందని కూడా ఉంది. అయితే భక్తుల తాకిడిని బట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని రామ జన్మభూమి ట్రస్ట్ భవన్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ విశ్వపాల్తో అయోధ్య రామాలయం నుంచి దినకర్, NTV, అయోధ్య.